నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన శారదా పీఠానికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాను చెప్పేదే వేదవాక్కు అన్నట్లు వ్యవహరించిన శారదా పీఠాధిపతి స్వరూపానంద చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తుంది. కూటమి ప్రభుత్వం శారదా పీఠ భూ భాగవత భండారాన్ని బయటపెట్టింది. అధికారంలోకి రాగానే జగన్ సర్కార్ ఇచ్చిన 15 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేయగా ఇప్పుడు తాజాగా పీఠానికే ఎసరు పెట్టారు. 22 సెంట్ల ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టిన కట్టడాలను వారం రోజుల్లో కూల్చివేయాలని, లేకుంటే తామే కూల్చివేస్తామని జీవీఎంసీ వార్నింగ్ ఇచ్చింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రులు, ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు సైతం సాగిలబడిన పీఠం పునాదులు కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు శారదా పీఠం చుట్టూ ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. చిన్నముడిశివాడ శ్రీ శారదా పీఠం రాజకీయ ఆధ్యాత్మిక కేంద్రంగా చాలా పేరు పొందింది. సామాన్యులు ఎవ్వరికీ పీఠం వైపు అడుగుపెట్టే అవకాశం ఉండదు. కానీ హై ప్రొఫైల్ పర్సనాలిటీస్కి మాత్రమే ఎంట్రీ ఉంటుందనేలా పేరు మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ శారదా పీఠానికి టైం అస్సలు బాలేదు. పీఠం మేనేజర్కు గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన శాశ్వత కట్టడాలను వారం రోజుల్లోగా తొలగించాలని నోటీసుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి శారదాపీఠం మేనేజర్కు సూచనలు చేసింది. మొత్తం 9 శాశ్వత కట్టడాలు, కొంత ఖాళీ స్థలం ప్రభుత్వ భూమిలో ఉన్నాయి అంటూ జీవీఎంసీ 8వ జోనల్ కమిషనర్ నోటీసుల్లో పేర్కొన్నారు. తమ నోటీసులు అందుకున్న వారం రోజుల్లోగా కట్టడాలు తొలగించకుంటే తామే తొలగిస్తామంటూ నోటీసుల్లో వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, అక్రమ కట్టడాల తొలగింపునకు అయ్యే వ్యయాన్ని మఠం నుంచే వసూలు చేస్తామని నోటీసుల్లో జీవీఎంసీ స్పష్టంగా పేర్కొనడం విశేషం. మరోవైపు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు నోటీసులు వచ్చాయి. 22 సెంట్ల ప్రభుత్వ భూమిని శారదాపీఠం ఆక్రమించిందని ప్రభుత్వ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. దీంతో శారదాపీఠానికి పెందుర్తి ఎంఆర్ఓ కూడా నోటీసులు జారీ చేశారు. ఆక్రమించిన భూమిని తిరిగి తమకు అప్పగించాలని ఆ నోటీసుల్లో సూచించారు. శారదాపీఠంపై కూటమి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలకు దిగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు స్వరూపానంద. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఠంలోని భూములపై రెవెన్యూ సిబ్బందితో సర్వే చేశారు. ఆ సర్వే వివరాలు తహసీల్దార్ ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా శారదాపీఠానికి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పెందుర్తి ఎంఆర్ఓ శారదాపీఠానికి చెందిన మేనేజర్కి నోటీసులు జారీ చేశారు. 22 సెంట్ల ప్రభుత్వ భూమి మఠం ఆధీనంలో ఉందని, వెంటనే ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. ఇక్కడితో ఆగిపోలేదు. పీఠానికి ఇంకా నోటీసులు అందుతూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పనంగా దోచేసిన భూములు కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్ స్వరూపానందకు చెందిన శారదాపీఠానికి 15 ఎకరాల విలువైన భూమినిచ్చారు. జగన్ స్వరూపానందను గురువుగా భావించేవారని అందరికీ తెలిసిందే. క్రైస్తవుడైన జగన్కు స్వరూపానందపై ఎందుకు ప్రేమ అనే సందేహం కలగొచ్చు. రాజకీయాల్లో అయినా వ్యక్తిగతంగా అయినా ఒకరితో విరోధం ఉంటే మరొకరికి దగ్గరవుతారు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో గత ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి పెట్టింది. నాడు జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తుంది. ఈ క్రమంలోనే విశాఖలో శారదా పీఠంపై కూడా దృష్టి సారించింది. దీంతో భూ భాగవతం బయటపడింది. 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత తాను ఇక రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పిన స్వరూపానందను కూటమి ప్రభుత్వం వదలడం లేదు. శత్రువుకి శత్రువు మిత్రుడవుతారనేది సామెత. చంద్రబాబుకు స్వరూపానందకు సరిపడలేదు. దీంతో ఇద్దరికీ విభేదాలు వచ్చాయి. 2014-19 మధ్య చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు స్వరూపానంద. 2019లో వైసీపీకి బహిరంగంగానే మద్దతు తెలిపారు స్వరూపానంద. దీంతో జగన్కి దగ్గరయ్యారు. అత్యంత సన్నిహితుడిగా మారడంతో
భీమిలిలో సముద్రానికి దగ్గరగా ఉన్న కోట్ల విలువ చేసే భూమిని ఎకరానికి 1,00,000 చొప్పున పీఠానికి ఇచ్చేశారు. జగన్కి గురువుగా మారిన స్వరూపానందేంద్ర భీమిలిలో ఉన్న విలువైన ఆస్తిని కోరాడు. సంస్కృత పాఠశాలను నిర్మించి వేద విద్యను నేర్పించేందుకు భూములు కావాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. గురువు కోరడంతో జగన్ భీమిలి దగ్గర ఉన్న ఈ స్థలాన్ని రాసిచ్చేశారు. 15 ఎకరాలు విలువ చేసే ఈ భూమి విలువ 300 కోట్లు. కానీ జగన్ శారదాపీఠానికి ఎకరం 1,00,000 చొప్పున 15 లక్షలకే ఇస్తున్నట్లు 2021 నవంబర్లో జీవో విడుదల చేశారు. జీవో విడుదల చేసిన తర్వాత స్వరూపానందేంద్ర రియాలిటీ బయటపడింది. పీఠానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఆ భూములను వాడుకోవాలన్నది వారి ఉద్దేశమని తెలిసింది. పాత జీవోను సవరించాలని తన వారసుడైన స్వాత్మానందేంద్రతో కలిసి సీఎంకి లేఖ రాశారు. సంస్కృత పాఠశాలను నిర్మించి వేద విద్యను నేర్పిస్తామని భూములు తీసుకున్న పీఠం సముద్ర తీరంలో వాణిజ్య నివాస ప్రాంతాలకు కూడా భూములు కేటాయించాలని కోరామని, అయితే వేద విద్యా వ్యాప్తికి పీఠం కార్యకలాపాలకు అని పొరపాటున జీవోలో రాశారని లేఖలో తెలిపారు. అయితే ఇప్పుడు జీవోని సవరించాలని కోరడంతో అసలు విషయం బయటపడింది. అప్పట్లో విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఈ విషయంలో శారదాపీఠంపై దుమ్మెత్తిపోశారు. అప్పట్లోనే తాము అధికారంలోకి రాగానే ఈ భూ కేటాయింపులు రద్దు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. జగన్ తనకు ఇష్టమైన పీఠానికి ప్రభుత్వ భూములు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పెద్ద ఆందోళన కూడా చేశారు. తాజాగా కూటమి సర్కార్ శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మఠంలో కొంత ప్రభుత్వ భూములను ఆక్రమించి భవనాలను నిర్మించారు అనే ఆరోపణలపై దృష్టి సారించారు. కొన్ని రోజులుగా శారదాపీఠంలో అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి సర్వే చేస్తున్నాయి. దాదాపు 22 సెంట్ల ప్రభుత్వ భూమిని మఠంలో ఆక్రమించారని, కట్టడాలు కట్టారని, మఠం ఆధీనంలో ఉంది అని నిర్ధారణకొచ్చారు. ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశించారు. లేదంటే తామే ఆ కట్టడాలను కూల్చివేస్తామని, కూల్చివేతలకు అయ్యే ఖర్చును కూడా వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ నోటీసులపై శారదాపీఠం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి నోటీసులో ఇచ్చిన ప్రకారం శారదాపీఠం వాళ్ళ నిర్మాణాలను కూల్చివేస్తారా, లేక అధికారులు కూల్చేసే పరిస్థితిని తెచ్చుకుంటారా అన్నది తెలియాల్సిందే. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ.